హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కార్కి బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినప్పుడు ఎలాంటి బ్రేక్ ప్యాడ్స్ వేయాలో కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఎలాంటి బ్రేక్ ప్యాడ్స్ వేస్తే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మనం 5 బెస్ట్ బ్రేక్ ప్యాడ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి టయోటా బ్రేక్ ప్యాడ్స్. ఇవేంటంటే మనకు మోస్ట్లీ 60,000 to 80,000 కిలోమీటర్స్ వరకు మనకి బ్రేక్ ప్యాడ్స్ అనేది రన్ అవుతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో చాలా తక్కువ డస్ట్ అనేది వస్తుంది. మనము అలాయ్ వీల్స్ వెహికల్స్కి చూసే ఉంటాం, కార్స్కి అలాయ్ వీల్స్ ఉంటాయి కదా, అక్కడ హ్యాష్ కలర్ ఉన్నప్పుడు అక్కడ మొత్తం బ్లాక్ కలర్గా డస్ట్ అనేది వస్తుంది. ఆ డస్ట్ వచ్చినప్పుడు ఆ డస్ట్ అనేది ఇందులో చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. దీని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ బడ్జెట్ వచ్చేసరికి కొంచెం హైగా ఉంటుంది. దీన్ని ప్రైస్ వచ్చేసి మోస్ట్లీ 2,000 నుంచి 5,000-6,000 వరకు ఉంటాయి. దీని సెకండ్ వన్ వచ్చేసి బాష్ నుంచి ఉంటుంది. అదేంటంటే మనకి టయోటా కన్నా కొంచెం ఒక 50% ఎక్కువ డస్ట్ వస్తుంది. డస్ట్ దానివల్ల ఇంకేంటంటే లైఫ్ ఏంటంటే మనకి ఒక ఆల్మోస్ట్ 30 to 40 km వరకు దాని లైఫ్ అనేది ఉంటుంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు అండర్ 1,500 రూపీస్లో వచ్చేస్తాయి దీని బ్రేక్ ప్యాడ్స్. థర్డ్ వన్ వచ్చేసి మనకి టీవీఎస్ నుంచి ఉంటుంది. టీవీఎస్ ఏంటంటే ఇందులో కూడా మనకి టయోటా నుంచి పోల్చుకుంటే ఒక 50-60% వరకు డస్ట్ అనేది వస్తుంది. సో దీని లైఫ్ విషయంకి వచ్చేసరికి అయితే దీని కూడా ఏం లేదన్నా కానీ ఒక 25 to 30 km వరకు దీని లైఫ్ అనేది ఉంటుంది. బడ్జెట్ పరంగా వచ్చేసరికి అయితే మనకి ఇంచుమించు బాష్కి దీనికి కంపారిజన్లో ఒక 200-150-200 రూపీస్ డిఫరెన్స్లో ఇది వస్తుంది. ప్లస్ ఈ చెప్పే దాంట్లో ఏంటంటే ఈ మూడిట్లో టయోటాలో ప్లస్ బాష్లో ప్లస్ టీవీఎస్లో ఈ మూడిట్లో కూడా మనకి సిరామిక్ అనేది కూడా దొరుకుతాయి, సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్. సో ఈ బ్రేక్ ప్యాడ్స్ వాడడం వల్ల ఏంటంటే ఇంకొంచెం లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది, డస్ట్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి రాణి కంపెనీ నుంచి ఉంటాయి. ఈ బ్రేక్ ప్యాడ్స్ ఏంటంటే దీని లైఫ్ విషయానికి వచ్చేసరికి మనకి 30,000 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ప్లస్ డస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మనకి ఈ మూడింటితో పోల్చుకుంటే ఇంకొంచెంగా ఎక్కువగా వస్తుంది. ప్లస్ ప్రైస్ విషయం వచ్చేసరికి అయితే ఈ 1,200 రూపీస్ 1,000 to 1,200 రూపీస్ లోపల వచ్చేస్తుంది మనకి ఈ బ్రేక్. ఫిఫ్త్ వన్ వచ్చేసి యోనో మెండా కంపెనీ నుంచి ఉంటుంది. ఇదేంటంటే మనకు 25,000 km వరకే వస్తుంది, ఎక్కువ లైఫ్ అయితే రాదు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను, అదైతే ఎక్కువ లైఫ్ అయితే రాదు. డస్ట్ పరంగా తెలుసుకుంటే మాత్రం ఈక్వల్ టు రాణి టు ఇది రెండు సిమిలర్గానే ఉంటాయి, అంత పెద్దగా ఏముండదు. దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 900 నుంచి 1,200 మధ్యలో ఉంటుంది. ఈ బెస్ట్ 5 బ్రేక్ ప్యాడ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి నా ఓన్ డిసిషన్తోనే చెప్తున్నాను. నేను వాటిని యూజ్ చేసిన నా కార్స్కి యూజ్ చేసిన తర్వాతనే నేను ఇది చెప్తున్నాను మీకు. ఏదో చెప్పాలన్న ఫీలింగ్తో నేను చెప్పట్లేదు, నాకేదో వ్యూస్ రావాలి, లైక్స్ రావాలని ఆ విషయంతో కాకుండా నా ఓన్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ప్లస్ ఇందులో అయితే నాకు నచ్చింది అయితే టాప్ 1 ఒకటే, టయోటాది అయితే చాలా అల్టిమేట్ బ్రేక్. కార్ ఆథరైజ్ సెంటర్కి వెళ్తే మాత్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంపెనీ ఉంటే వాళ్ళు వేసేస్తారు, లేకపోతే మనం బయట నుంచి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళకి ట్యాప్లో ఎవరు ఉంటే వాళ్ళతో దగ్గర నుంచి ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేవి వేస్తారు. బట్ ఈ వీడియో ఎందుకంటే బయట చాలామంది చేయించుకుంటారు బయట సర్వీస్ సెంటర్లో. సో వాళ్ళకి ఏంటంటే ఎలాంటి బ్రేక్ ప్యాడ్స్ వేయాలో కొంచెం కన్ఫ్యూజన్లు ఎక్కువగా ఉంటారు, వాళ్ళ గురించి చేసిందని. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వెహికల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.